హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మొరార్జీ, మీ వింజో మొరార్జీ కుకింగ్ ఛానల్. ఈరోజు సండే రానే వచ్చేసింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే కాలీఫ్లవర్, పొటాటో మరియు గ్రీన్ బఠానీల కుర్మా ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. లైవ్లో చూడండి. మీరు చేసి అదే విధంగా అదే టేస్ట్తో మీ ఇంట్లో చేసి మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నా. రండి చూస్తాం. కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్, గ్రీన్ బఠానీలు నానబెట్టుకున్న తర్వాత తెల్లారితో బాగా 2-3 సార్లు నీళ్ళల్లో కడిగేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా పొటాటో 2 పెద్ద సైజు పొటాటో తీసుకోవాలి, 2 మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకోవాలి, 2 మీడియం సైజు టమాటా తీసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డ, అల్లం, కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే ఇంకొంచెం ఘాటుగా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి. ఈ కాలీఫ్లవర్లో పురుగులు ఉంటుంది. వేడి చేసి పెట్టుకున్న మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న నీళ్లు తీసుకుందాము. నీళ్లు తీసుకుని కాలీఫ్లవర్లో పోసుకుంటే పురుగులు చచ్చిపోతుంది. మన ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే నీట్గా ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. ఆ పురుగు చచ్చిపోవడానికి మనం వేడి నీళ్ళను పోసి ఒక 5 నిమిషాలు అట్టే ఉంచేయాలి. తర్వాత మనము కడిగేసి తీసుకోవాలండి సపరేట్గా. ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకునేసి 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. రెండు స్పూన్లు ఆయిల్ పోసుకున్న తర్వాత చూడండి ఎర్రగడ్డ వేసుకుందాము. తెల్లగడ్డ ఒక 10 రెమ్మలు వేసుకుందామండి. ఒక చిన్న సైజు అల్లంని కట్ చేసుకునేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టమాటా కట్ చేసి వేసుకుందాము. చూపించాను కదండి, మీడియం సైజ్ టమాటాలు 2, ఒక టమాటా మాత్రం కట్ చేసి వేసుకుందాము. ఇంకొక టమాటా తాలింపులో వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందామండి. సోంపు కొంచెం వేసుకుందాము. 10 మిరియాలు వేసుకుందాము. గసగసాలు కొంచెం వేసుకుందాము. ముందిరి పప్పులు ఒక 10 వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం బాగా. వేరే పాత్రలో మార్చుకునేసినాం నీట్గా. ఎంత బాగుంది కదా. ఇప్పుడు ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. డైరెక్ట్గా కట్ చేసి వేయకండి, దాంట్లో పురుగులు ఉంటుంది. ఆ పురుగులు మన కడుపులోకి పోతే కడుపులో స్టమక్ పెయిన్ కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనం ముందుగానే ఉడుకు నీళ్ళతో కడిగి నీట్గా చేసుకుంటే మనము హెల్తీగా ఉంటాం. చూడండి ఇప్పుడు ఏ విధంగా ఉందో. ఇంకొక 5 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకే చేసుకోవాలండి. ఎక్కువగా వేయించుకున్నా కూడా మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా వాడుకున్న అదే పెనంతోనే ఇప్పుడు ఆయిల్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వాడుకుందాము. ఇంకొక టేబుల్ స్పూన్ వాడుకుందామండి. 5 టేబుల్ స్పూన్ చాలు. 4 మొగ్గలు వేసుకొని ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. చూడండి వేసుకున్నాం కదా. టమాటా ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉర్లగడ్డ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. బఠానీలు, కాలీఫ్లవర్ అన్నీ రెడీగా ఉంచుకున్నామండి. చూడండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నాము.
వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏమిది బఠానీలు వేసుకుందాము. మళ్ళీ ఇది ఉర్లగడ్డ వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మసాలాన్ని వేసుకుందాం. ఉప్పు 1 స్పూన్ వేసుకుందామండి, రాళ్ళ ఉప్పు. పసుపు పొడి కొంచెం చల్లుకుందాము. ఎక్కువ పసుపు పొడి చల్లకూడదండి, టేస్ట్ అంతా మారిపోతుంది. ఒకసారి కలుపుకుందాము. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ స్లో చేసుకునేసి మసాలా వాడుకుందాం. ముందుగా వేసి పెట్టుకున్న మసాలాని మసాలా వాడుకున్న తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి వేసుకుందామండి. మిరప్పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. చూసారు కదా, ఇది ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందామంటే కలుపుకొని ఇప్పుడు మసాలా మిక్సీ పట్టాం కదా, ఆ మసాలా నీళ్ళు పోసుకుందాము. చూసారా ఎలా ఉందో కలర్ఫుల్గా మసాలా. ఒకసారి కలిపేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి. మసాలా, ఉప్పు అంతా, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకుందాము. చూడండి, ఉడికిపోయింది, బాగా చిక్కగా వచ్చేసింది కదా కూర కదా. అన్ని కాయలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, రెడీ.